హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మాఘ పౌర్ణమి రోజు వీడియో అండి. సో, మేమైతే ముందు రోజు నైట్ అయితే వెళ్ళాము. ఎందుకోసం అంటే ఇక్కడ రేగుపాలవరం బీచ్ మా ఊరు దగ్గరలో ఉంటుందండి. అక్కడ ఒక జాతరలా అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో, అందరూ కూడా స్నానాలు చేయటానికైతే వెళ్తారు. మేమైతే 4:00 లేసామండి. ఇంక టిఫిన్‌లు అన్నీ ప్రిపేర్ చేసుకొని మేము మా రిలేటివ్స్ కూడా అందరం కలిసి అయితే వెళ్ళాము. ఫుల్ మంచండి. మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు అంత మంచు లేదు. చాలా మంచుగా ఉంది. అలానే చలి కూడా ఏసిందండి చాలా. సో, కార్‌లో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. సో, ఇంక మేము ధర్మవరం వరకే వెళ్ళాము. కార్‌లు అక్కడైతే ఆఫ్ చేసేసారండి పోలీసులు. సో, ఇంకా ఆఫ్ చేసి అక్కడి నుంచి అయితే బస్సు ఎక్కాము. బస్ కూడా మధ్యలో ఆఫ్ చేసేసారు. ఎందుకంటే ట్రాఫిక్ ఇంకా బ్లాక్ అయిపోతదని చెప్పేసి కార్‌లు ఆఫ్ చేసేసారు. బస్సులు కూడా మధ్యలోనే ఆఫ్ చేసేసారండి. సో, ఇంకా మేము 2 కిలోమీటర్స్ అయితే నడుచుకొని వచ్చాము. సో, ఇంకా ఈ సైడ్ అంతా బ్లాక్ చేసేసారండి. 2 వైపులు కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఫుల్లు క్రౌడ్ ఉంటుందండి. సో, ఇంకా అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఏమైనా ప్రమాదాలు అవుతాయనేమో భయపడి ఇంకా అదంతా బ్లాక్ చేశారు. ఒకవైపే స్నానాలు చేయడానికి అనుమతి ఇచ్చారు. చాలా బాగుంటుందండి. చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. గీతా గోవిందం మూవీ షూటింగ్ అయితే నాకు తెలుసు. ఇంకా చాలా షూటింగ్స్ అయితే జరిగాయని మా వారైతే అన్నారు. మా వారైతే చిన్నప్పుడు నడుచుకొని వచ్చేవారంట. షార్ట్ కట్లో మా ఊరు నుంచి ఇక్కడికైతే నడుచుకొని వచ్చేవారంట. ఇప్పుడైతే అంత ఓపికలు ఉండట్లేదులేండి. కారులో వచ్చినా ఇంకొక 2 కిలోమీటర్స్ నడవడానికే ఇబ్బంది పడ్డాము. సో, ఇంకా అందరం అయితే ఇక్కడికి వస్తామండి. చూసారా ఎంత ఫుల్ క్రౌడ్ ఉంటుందో. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా దూరం నుంచి వస్తారు. మాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఇక్కడ ఎదురుపడ్డారు. మా బావగారాలు అలానే మా మరిది అందరూ చాలామంది వచ్చారండి. మాకు తెలిసిన చుట్టాలందరూ కూడా చాలామంది వచ్చారు. ఫస్ట్ అయితే పిల్లలైతే స్నానం చేశారండి. పసుపు కుంకుమ అలానే రూపాకాయను అరటిపళ్ళు అన్నీ కలిపి వదిలి సూర్య నమస్కారాలు దండం పెట్టుకొని ఇంకా మా పిల్లలు స్నానాలు అయితే చేశారు. అలానే ఇంకా పెద్దవాళ్ళకి కూడా భర్త భార్యలకి పంతులు గారు వస్తారండి. వాళ్ళకి కుంకుముడి వేసి గోత్రనామాలు చదివి తర్వాత సూర్య నమస్కారాలు అయితే పెట్టుకోమంటారు. సో, తర్వాత అతని ఆశీర్వాదం కూడా తీసుకోమంటారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. సో, మేమైతే స్నానాలు చేసేసి ఇంకా స్వామివారిని దర్శించుకున్నామండి. ఇంకా మాధవ స్వామి దర్శించుకొని స్నానాలు చేసిన తర్వాత మాధవ స్వామిని దర్శించుకొని వెళ్తారన్నమాట. ఇంకా ముందుకెళ్తే మంచి జాతరలో అయితే జరుగుతుందండి. మంచి మంచి ఐటమ్స్ అయితే పెడతారు. కాకపోతే ఈ ఉప్పు నీళ్ళు స్నానం చేసిన వల్ల కొంచెం పిల్లలు కూడా కొంచెం టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది అందరికీ కూడా. సో, ఇంక స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత టిఫిన్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. అసలు చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలు ఇంకా ఎండలో నడవలేరని చెప్పి ఇంకా జాతరలోకి అయితే మేము వెళ్ళలేదు. కుంభమేళాలో ఎంత జనాలు ఉన్నారో అంత జనాలు ఉన్నారండి ఇక్కడ. అసలు ఎంత జనాలు ఉంటారో తెలుసా? ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా బాగుంటుంది. చాలా షూటింగ్స్ అయితే జరిగాయనేసి మా వారైతే చెప్పారు నాకు. నాకు తెలిసైతే గీతా గోవిందం మూవీ షూటింగ్ అయితే నాకు తెలుసు. అదేంటంటే నేను చూశాను. ఇంకా మేమైతే పండగకొచ్చిన ప్రతిసారి కూడా బీచ్‌కి అయితే వస్తామండి. సో, నాకు చాలా బాగా నచ్చుతుంది. వండేసుకొని ఇక బీచ్‌కి తెచ్చుకొని బీచ్ దగ్గరే తినేస్తామాట. సో, స్నానాలు చేసి అప్పుడు ఇంటికైతే వెళ్తాము. సో, ఇక్కడైతే దర్శనం అయితే అయ్యిందండి. దర్శనానికి కూడా ఫుల్ లైన్ మాట. సో, చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. సో, ఇదండి పోలవరం బీచ్ మాఘ పౌర్ణమి వీడియో. ఎలా ఉంది ఏంటనేది చూసేసి కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. బాయ్ అండి.